చాలా మట్టుకు మరి వాక్యము పంచుకునేటప్పుడు చాలా భయముతోటి పంచుకుంటుంటాను. భయముతోటి చాలా అంటే వేచి ఉంటూ మరి ప్రార్థనతో మరి దేవుని సన్నిధానంలో మొరపెట్టుకున్నాకనే మరి నేను వచ్చి వాక్యం పంచుకుంటుంటాను. వాక్యం పంచుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా మరి దేవా అది నీ తలంపులే అని మరి నాతో మాట్లాడుతున్నావు అని నేను ఎంచుకుంటూ మరి నన్ను సరి చేసుకోవడానికి దేవుడు మరి ఈ వాక్యం ఇస్తున్నాడని నేను ఆ ఉద్దేశంతో మాట్లాడతానే కానీ నా 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 అంతరంగములు మారబడాలా, నేను దేవుని రాకడ కోసము సిద్ధంగా ఉండాలా అని మాట్లాడుతుంటాను. కానీ ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఎవరిని నేను అంటే నా ఆలోచనలు పెట్టుకోకుండా మాట్లాడుతుంటాను. అది నా ఉద్దేశం. ఇంకో భయం ఏంటంటే వాక్యం ఏమంటుంది అంటే 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు వలన ధ్యానించుదాం. దైవజనుడు అవునా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును దైవజనకరమై ఉన్నది. ఏమంటున్నాడు? దట్ ది మ్యాన్ ఆఫ్ గాడ్ మే బి కంప్లీట్ థరోలీ ఎక్విప్డ్ ఫర్ ఎవ్రీ గుడ్ వర్క్. ప్రధానంగా వాక్యం ఎందుకు ఇవ్వబడేది మనకు అని అన్నప్పుడు దేని గురించి ఉందండి? దేని గురించి ఉంది? ఇక్కడ ఉంటాయి కదా, ఏమున్నాయి? కమ్ బ్యాక్ టు 16 ప్లీజ్. దైవ కింద ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును అంటున్నాడు. నీతి యందు శిక్ష చేయుటకును. ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ విధంగా మనకు అవి తట్టుకోకపోతే మనం ఏమైపోయినాము? సంపూర్ణంగా పరిశుద్ధులుగా మారిపోయినట్లే. ఏమైపోవాలా? సంపూర్ణంగా పరిశుద్ధంగా మారిపోయినట్లే. ఎందుకు అంటే వాక్యం ప్రతిరోజు ఏం చేస్తుంటుంది? మనం సరిదిద్దుతుంటుంది. మనలో ఉన్న మలినంను కొంచెమైనా సరి చేసుకుంటూ ఎంతమంది సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉన్నాం ఇక్కడ చెప్పండి? చేయలేపండి. ధైర్యం ఉందవరికన్నా? లేనేలేదు. అది నేను అనుకుంటే నన్ను నేను ఏం చేసుకుంటున్నా? మోసపరుచుకుంటున్నా అంటున్నాడు దేవుడు. నన్ను నేను మోసపరుచుకుంటున్నా అంటున్నాడు. అందుకే ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యంను మనము చదువుతున్నప్పుడు, వాక్యం మనం తట్టుతే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు మీ, గాడ్ ఈజ్ టాకింగ్ టు మీ. నన్ను సరి చేసుకుంటున్నాడు. ఆయన ఇష్టపూర్వకంగా నన్ను ఏం చేస్తున్నాడు? తయారు చేసుకుంటున్నాడు అని మనం ఆ నమ్మకంతోటి నడుచుకోవాలి. ఈ విధంగా మనకు అందుకే అనిపిస్తుంది కొన్నిసార్లు చాలా మటుకు ఈ విధంగా మనం అనుకోకపోతే మరి దేవా నన్ను నేను ఏం చేసుకుంటున్నాను? నేను చాలా పరిశుద్ధునిగా అనుకుంటున్నాను, నేను చాలా మేలైన మనిషిగా అనుకుంటున్నాను అని అనిపిస్తుంటుంది. అందుకే ఎప్పుడూ వినయముతో మనం విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధానంకి వచ్చి దేవా వాక్యముతో నువ్వు మాట్లాడు, ఇది నాకే వాక్యము అనేది ఏం చేయాలి? మనము స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. వాక్యం పంచుకోవడము, పరిచర్య చేయడము కొంచెం బాధ్యత కలిగిన ఉన్న వారందరికీ
పరిచర్యలో ఉండడం చాలా సులభం కాదు. మన దగ్గర 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, ప్రతి ఒక్కరి హృదయాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళకు కావాల్సిన ఆహారము వేరు, వాళ్ళు ఉద్దేశిస్తున్న భాష వేరు, మనం చెప్పే రకము వేరు. కానీ అంతమందికి ఒకటే విధంగా మనము అంటే ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మనం మాట్లాడలేము, మనం ఏం చేయలేము, ప్రోత్సహించలేము. అందుకే ఏం చేయాలా? ఏకీభవించాలి. అందుకే అంటుంటాను, ప్రార్థన చేస్తుండండి, ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధానంకి రండి, వినయముతో రండి, దీన హృదయంతో రండి. దేవుడు మనతో మాట్లాడతాడు, మనం సరి చేసుకుంటాడు, బలపరుచుకుంటుంటాడని ఒక ఉద్దేశం. ఈ పాట పాడినాం. ఇప్పుడు లాస్ట్ పాట ఏం పాట పాడినాం మనము? వచ్చుచున్నాడు. ఆ చివరి వచనములో పాడుతున్నప్పుడు రెప్ప పాటున మనం ఏమెత్తామంట? మారాలంటున్నాం. రెప్ప పాటున మనము, అది మార్పు మన చేతిలో కదా, అదేది ఆ రెప్ప పట్ల మార్చేది దేవుడే మారుస్తున్నాడు. కానీ ఈ జీవితం అంతా మనం జీవించేదంతా కూడా మనము మారాలనే ఉద్దేశం ఎవరికి ఉండాలా? మనకు ఉండాలి. మనం రెప్ప పట్ల మారలేము, మనం పరిశుద్ధులుగా తీర్చబడలేము, మనం నీతిమంతులుగా జీవించలేము. కానీ ఆ అడుగున మనం సరి చేసుకోవాలని ప్రయత్నము చేస్తే తప్పకుండా ఏం చేస్తుంటాడు దేవుడు? ఆయన రాకడ కోసం మనను ఎదురు చూచి వాళ్ళలో స్థాపిస్తాడు. ఆ ఉద్దేశంతో జీవిస్తుంటాం. అందుకే అంటాడు, నాకు ఒక భయం ఏంటంటే వాక్యం పంచుకునేటప్పుడు, మరి ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఎందుకంటే ఎంతోమంది నన్ను వేరే వేరే ఉద్దేశాలతో తీరుస్తున్నారు. వాక్యము చెబుతుంటే వాళ్ళని వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను అనిపిస్తున్నదంట. మరి వ్యక్తిగతంగా వాళ్ళకి అనిపిస్తున్నప్పుడు నేనేం చేయాలా? మరి నేను ఏ విధంగా చెప్పాలన్నా దేవా, మరి నువ్వేమడుతున్నావు, మాట్లాడు. కొందరికి అది వాక్యం ఎలా ఉందంటే, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేసుకోవాలండి? కానీ ఏమంటున్నారంటే, నన్నే ఆయన టార్గెట్ చేస్తున్నాడు, నాతోటే మాట్లాడుతున్నాడు. నాదొకటే ఉద్దేశం, ప్రతి ఒక్క ఆత్మ దేవుని సన్నిధానానికి చేరాలి. కానీ ఎవరిని ఉద్దేశిస్తూ, ఎవరిని తలంపులు పెట్టుకుంటూ అనేది కానే కాదు. నాకు ఒక భయం ఏంటంటే, 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనంలో నాకు దేవుడు ఒక హెచ్చరిక ఇచ్చినాడు, నాకు ఒక వార్నింగ్ ఇచ్చినాడు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఎక్కడ మొదలవుతుందంటమ్మా? దేవుని ఇంటి యొద్దనే ఆరంభమవుతుంది, అన్యుల ముందు కాదు. ఎక్కడ మొదలవుతుంది? దేవుని ఇల్లు ఎక్కడ? దేవుని నివసించే స్థానం ఏంటి? సంఘం. దేవుని సంఘం. దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? మనలో నివసిస్తున్నాడు. మనమందరం కూడినప్పుడు ఏంటది? దేవుని నివాస స్థలం. ఆ నివాస స్థలంలోనే మొదలవుతుంది. ఎవరి దగ్గర మొదలవుతుంది? ఎవరు? అందరికన్నా చిన్నోని దగ్గర మొదలవుతుందా? అందరికన్నా పెద్దోళ్ళ దగ్గర మొదలవుతుందా? లేకపోతే ఎవరి దగ్గర మొదలవుతుంది? ఎవరి దగ్గర మొదలవుతుంది? సేవకుని దగ్గరనే మొదలవుతుంది. సేవకుని దగ్గరనే మొదలవుతుంది. అందుకే వణుకుడుతో, మరి దేవా నాకు ఎందుకు ఇచ్చినావు దేవా, నాకు ఈ అవసరం లేదు, ఎన్నోసార్లు మొర పెట్టుకుంటున్నాను. ఈ కొత్త కాలం నుంచి 2-3 సంవత్సరాల నుంచి నాకు అది లేకుండే. కానీ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కొన్ని జరుగుతున్న సంఘటనలు అవి చూసినాక నన్ను పరిచర్య వదిలేయాలి దేవా, నాకు అవసరం లేదు దేవా, నన్ను ఎందుకు ఈ విధంగా అవమానపరుస్తున్నావు, నన్ను ఎందుకు దేవా ఈ విధమైన బాధలు చూపిస్తున్నావు, నాకు అవసరం లేదు, నేను నా జీవితం జీవించేస్తాను, నేను నా ఏదో వెతికేసాను అని నేను ఎంతో కోరుకుంటున్నాను. నాకు అవసరం లేదు దేవా ఈ బాధ్యత అంటే సాక్ష్యం చెప్పన్నారు కదా, సాక్ష్యం చెప్పుకుంటున్నాను. నేను సాక్ష్యంతో వాక్యం పంచుకుంటున్నాను. ఈరోజు ప్రిపేర్ అయింది వేరేది పక్కా పెట్టేసినాను. నాకు వద్దు దేవా, నాకు పరిచర్య వద్దు, నేను అర్హుని కాదు, నాతో ఇది కానే కాదు, నేను ఎందుకు అవమానపరచబడాలా, నేను ఎందుకు అవమానపరచబడాలో తప్పేం లేదు. కానీ నన్ను వేరే విధంగా ఆలోచిస్తూ నేను ఎందుకు ఈ విధంగా నేను స్ట్రెస్ అయిపోతూ బాధపడుతూ కృంగిపోతుండాలా దేవా, మరి నా ఉద్దేశం ఏమో దేవా, నీ రాజ్యం కోసం వాడబడాలని, నేను నీ రాజ్యంని మహిమపరచాలని, ఘనత చెల్లించాలని నాకు ఉద్దేశం ఉంటే, ఏదో విధంగా నన్ను సాతానుడు ఈ విధంగా దేవా మరి నన్ను బాధ పెడుతున్నాడే, సంఘంని ఈ విధంగా మరి దేవా నడిపిస్తున్నాడే, మరి దేవా నాకు చేతనైతే లేదు దేవా, మరి నేను సరిపోయిన వాడిని కాదేమో దేవా నీ పరిచర్య కోసం అని వేడుకుంటున్నాను. కానీ దేవుడు ఇప్పటిదాకా నాకు దాని విషయంలో ఉత్తరము ఇవ్వలేదు. హీ హాజ్ నాట్ ఆన్సర్డ్ మై ప్రేయర్ యెట్. ఎందుకంటే నాకు అప్పుడు అనిపించింది, మరి
మరి పిలుచుకున్నవాడే మరి ఏం చేయాలి? నన్ను చివరి మటుకు నిలబెట్టుకోవాలి, ఆయననే నడిపించాలి. మరి మరి నన్ను పరిచయం నుంచి తప్పించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నా ప్రాణమే తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి నిలబెట్టిన వాడు ఏం చేయాలా? మరి ఆయన ఏం చేస్తాడు? ఆయన మహిమార్థమే ఆయన ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకే నేను ఈ విధంగా ప్రార్థన చేసుకుంటూ ఇంకనూ తగ్గించుకుంటూ ఏడుపుతో ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో విధాలుగా తగ్గించుకుంటున్నా. అవసరం లేదు దేవా అనిపిస్తుంది చాలా మటుకైతే. దేవా మరి ఎందుకు ఇంతమందికి నేను ఉత్తరం ఇవ్వాలా? ఇంతమంది మరి దేవా రేపు ఏమైనా జరిగితే ఎక్కడ మొదలవుతుందంట శిక్ష? ఎక్కడ మొదలవుతుంది? నాతోటి, నా కుటుంబంతో. నా కుటుంబం ఎవరు? అంటే ఆత్మీయ కుటుంబము సంఘం, నా శారీరక కుటుంబము నా భార్య, నా పిల్లలు, నా తల్లి, నా సహోదరు ఉన్నారు. అక్కడ మొదలైతే నేను తట్టుకోగలుగుతానా? ఈ విధంగా తట్టుకోగలుగుతానా అని నేనేం చేసినానంటే నా ఆత్మీయ కుటుంబంని నా శరీర కుటుంబం కన్నా ముందు నేను పెట్టినాను. ఆత్మీయ కుటుంబంను నా శరీర కుటుంబం కన్నా ముందు పెట్టినా కూడా మరి ఆ విధంగా మరి స్పందించడం అనేది నేను ఇంకా చూస్తలేను. ఎందుకంటే చివరి రోజులలో ఎంతోమంది ఏమవుతారంటే వెనుకబడిపోతారంట. అది వాక్యంలోనే ఉంది. ఎంతోమంది వెనుకబడతారు. వాళ్ళు చేస్తున్న అన్యాయము, వాళ్ళు చేస్తున్న పద్ధతులు వాళ్ళకు అవి ఎప్పటికైనా అవి సరిగానే అనిపిస్తాయంట. కానీ వాళ్ళు చేస్తున్న తప్పులు వాళ్ళకు తెలియపడదు. విల్ బి ఏ గ్రేట్ ఫాలోయింగ్ అవే అంటారు. గ్రేట్ ఫాలోయింగ్ అవే. అందరూ ఏమనుకుంటారు? మేము చేస్తుందే కరెక్ట్ అనుకుంటారు. కానీ అందుకే నేను ఏం చేస్తుంటానంటే ఏమైనా ఉండని దేవుని వాక్యంతో నేను ఏం చేస్తుంటాను? సరిగుందా లేదని పోల్చుకుంటుంటాను. ఐ కీప్ కంపేరింగ్ వాట్ ఎవర్ ఐ డూ విత్ మై దిస్ థింగ్. ఎవ్రీడే నాకు పశ్చాత్తాపంతో వస్తాను. ఎవ్రీడే సరిదిద్దుకుంటుంటాను. ప్రతిరోజు నేను ఏదో ఒక విధంగా దేవుడు నాతో మాట్లాడుతుంటాడు, సరి చేసుకోమంటుంటాడు. ప్రతి మాటలో, ప్రతి ఆలోచనలో, ప్రతి షోలో ఏ విధమైన కానీ నా చూపులో, నా క్రియలైన నేను సమయం ఏ విధంగా నేను వృద్ధాపరచుకో అన్ని విధంగా దేవుడు ఏదో విధంగా మాట్లాడుతుంటాడు. సరి చేసుకోవడానికి అడుగున నేను ఏం చేసుకుంటున్నాను? సరి చేసుకుంటున్నాను. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు. మన దేవుడు మామూలు మనిషి కాదు. ఆయన దేవుడు, నిన్నను సృష్టించిన దేవుడు. అందుకే అనిపించింది ఇంకో పాట పాడినాం. యేసురాజు ముందు నడవగా నీతి రాజ్యము స్థాపించుము అన్నాడు. వావ్, అది వరకు అర్థమైందా? పాట పాడినాం. ఎంతో మధురంగా, ఎంతో ఏముంది దాంట్లో మెలోడీగా, ఎంతో మంచిగా. మన దగ్గర ఇప్పుడు మంచి ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా మంచిగా వాయిస్తున్నారు. ఎంతో మధురంగా పాడినాం. అది పాట పాడుతున్నప్పుడు నాకు అనిపించింది దాని అర్థం ఏంటి? దేవా యేసు రాజు ముందు నడువగా నీతి రాజ్యము స్థాపించుమా అన్నాడు. వాహ్, మనం చెప్పగలుగుతారా అర్థం ఏంటో? దాంట్లో ఎంత అర్థం ఉందో తెలుసా? ఆయన ఒకటి ఏంటంటే యేసు రాజు వచ్చినాడు ఎందుకు? నీతి రాజ్యము స్థాపించడానికి, ఇంకా వేరేది కాదు. ఇంకోటి ఏం చూసినాము? 2 తిమోతి 3:16-17 ఏం చూసినాము? ప్రతి వాక్యం మనను సరి చేసుకోవడానికి, మనను సరిదిద్దడానికి అని అంటుంది. అందుకే అప్పుడు ఏమైనా మనం దీవించడానికి కాదు, దాంట్లో ప్రయారిటీ కాదు అది. మనం దీవించడానికి, మనము సుఖంగా ఉండడానికి, మన అవసరతలన్నీ కూడా దేవుడు మనం అడగగానే ఇవ్వడానికి అనేది కాదు. ఎందుకుంది అది? సరి చేసుకోవడానికి. ఆ నీతిలో, ఆ న్యాయంలో జీవించాలని ఆశిస్తున్న వాక్యం అయితే నేను నా ఉద్దేశంలో, నా తలంపులు నేను ముందు పెడతలేను. నేను వాక్యం ద్వారానే పెడుతున్నాను. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు దేవా ఈ విషయంలో నా ఆత్మీయ ఆహారం ఏంటి? ఆత్మీయ చదివినారు ఇంతకుముందు అనుకున్నాం. ఏది? సామెతలు చదివితే ఎంతో మనకు జ్ఞానము తోటి మనం నింపబడతాము, మనకు మార్గదర్శిగా నడిపిస్తుంది అని మనం చూస్తున్నాం, గమనించినాం. ఇంతమంది సాక్ష్యాలు చెప్పినారు. ఎన్ని ఉద్దేశములు ఉన్నాయో తెలుసా? దాంట్లో 52 సిద్ధాంతాలు ఉన్నాయి. దేంట్లో? సామెతలలో 52 నేను గమనించినట్లయితే 52 సిద్ధాంతాల్లో డాక్ట్రిన్స్ ఉంటే, డాక్ట్రినల్ వాల్యూస్ ఉంటే, దాంట్లో ఉన్న ఆ విలువలు ఉంటే, అది ఆలోచిస్తే సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయి? 52 వారాలు ఉన్నాయి. ప్రతి విలువని, ఒక వాల్యూని తీసుకుంటూ, ఒక సిద్ధాంతం తీసుకుంటూ వారం అంతా కూడా మనం ఏం చేయాలి? దాన్ని ధ్యానించాలి.
కావాలంటే ఆ 52 పంచుకుంటాను నేను. కావాలంటే మెడిటేషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు మనం. ఎన్నో ఉన్నాయి. నేను ఈ విధంగా నేను దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని వాక్యం ధ్యానిస్తూ దాన్ని చదవడమే కాదు, ధ్యానిస్తుంటే ఏమవుతుంటుందంటే నేను జీరోగా అయిపోయి ఇప్పుడు నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నా. నెగిటివ్లోకి పోయినందుకే ఇప్పుడు ఏమనిపిస్తుంది, నేను ఈ పరిచర్యకు అర్హుని కాను, నేను ఈ పరిచర్యకు అర్హుని కాను దేవా నా అనిపించింది. ఆ టైంలో అనిపించింది, అదే దేవుడు యేసుప్రభు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అదే విధంగా ప్రార్థన చేసుకున్నాడు. ఈ గిన్నె నా నుండి తొలగించు దేవా, నాతో కాదుగా. ఎందుకంటే ఆ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. మరి దేవా నేను ఆ విధంగా నేను నడుచుకోలేకపోతున్నానేమో, చెప్పలేకపోతున్నానేమో, నాకు భాష ఇబ్బందిగా ఉందేమో, మరి దేవా నా తలంపులు నేను సరైన విధంగా మరి తెలియపరచలేకపోతున్నానేమో, మరి దేవా నేను అరుణి కాదు దేవా, నన్ను తప్పించేసే దేవా, మరి నా స్థలంలో మరి దేవా ఎవరు నన్ను నడిపించు దేవా అని కూడా ప్రార్థన చేస్తున్నాను. తెలియదు దేవుని చిత్తం ఏముంటో తెలియదు, దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో తెలియదు. కానీ ఉన్నంత కాలము అందుకే ఏమంటున్నాడు యేసురాజు ముందు నడవగా నీతి రాజ్యంను అది ఎవరు చేయాలి? అది నీతి రాజ్యం స్థాపించుమా అంటే మనమే చేయాల్సి. నీతి రాజ్యం ఏం చేయాలి? మనము స్థాపించాలి. ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఏమి చేస్తున్నామా అది ఆయన రాజ్యం కోసము, ఆయన మహిమ కోసము మరి అది మరి ఉపయోగించబడుతుందా? నా తలంపులైనా, నా క్రియలైనా, నా ఆలోచనలైనా, నా మాట అయినా మరి ఆయనకే మహిమ ఘనత చెల్లిస్తుందా అనే ఒక ప్రశ్న. అప్పుడు ఏమైపోతుంది తెలుసా? మన మాటలు తక్కువైపోతాయి, మన ఆలోచనలు తక్కువైపోతాయి, మన ఉద్దేశంలో ఇతరులతో పంచుకోవడం కూడా తక్కువైపోతాయి. ఎందుకు? ఏం మాట్లాడుతూ ఏం తప్పు మాట్లాడుతున్నావు? నా ఉద్దేశంలో ఏమి ఉన్నాయో అవి నావి కావు. అందుకేమంటూ ఎక్కువ వినాలంట, మాటలు తక్కువ చేసుకోవాలి. ఇలాంటి జీవితాలు ఉండాలా, ఇలాంటి జీవితాలు మారాలా. ఈ విధంగా నేను మారాలా దేవా, ఫస్ట్ నేను సరిగా ఉండాలా దేవా అని నేను ఒక పోరాటం మొదలు పెట్టుకున్నాను దేవునితో. ఐ హ్యావ్ టు చేంజ్. ఇంకా నేను మారాలి దేవా, నాకు ఆ ధైర్యం లేదు దేవా, నేను ఆ ధైర్యం లేకపోతే నేను ఏమి పరిచర్య చేయగలుగుతాను దేవా, నేను ఏమి ఎదుర్కొంటాను దేవా అని నేను స్థాపిస్తున్నాను. నేను మొరపెట్టుకుంటున్నాను. మరి దేవుడు దాని విషయంలో ఏ విధంగా న్యాయం తీస్తాడో, ఏ విధంగా చేస్తాడో నాకు తెలియదు. కానీ దేవా నన్ను క్షమించు, నేను చేసిన తప్పులు మరొకసారి క్షమించు. మరి దేవా నేను ఏ విధంగా మరి నేను పొరపాటు చేసినా నాకు తెలియదు ఇంకా. మరి నేను నా వ్యక్తిగతాన్ని నేను అనే ఆ పదంను నేను అనుకుంటూ మరి దేవా నేను ముందుంటే మరి నాలో నుంచి నువ్వు నన్ను ఏం చేయు? తీసేయి. నా నుంచి ఏం చేయాలి? నన్ను నేను అనే దాన్ని నేనేం చేయాలా? తీసేయాలి. నాలో ఎవరు ఉండద్దు? నేననేవాడిని ఉండద్దు. నాలో సందీప్ అనేవాడు ఉండద్దు. సందీప్కున్న తలంపులు ఉండద్దు, సందీప్కున్న ఉద్దేశంలో ఉండద్దు. ఎవరు ఉండాలా? క్రీస్తే ఉండాలి. అలాంటి నడక నడవాలి దేవా అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మరి యేసురాజు ముందు ఉండగా నీతి రాజ్యం స్థాపించుమా అన్న పాట పాడుతున్నప్పుడు అక్కడ నేను మరి ఏంది దేవా ఈ వాక్యం అని నేను చూస్తున్నప్పుడు కీర్తన 85వ కీర్తన 13వ వచనం చదువుదాం. 85 Psalm 13th verse. చదువుమా. నీతి ఆయనకు ముందు నడుచును అంటున్నాడు. ఎవరికి నడుస్తుంది ముందు? ఎవరికి? యేసు ప్రభు ముందే నీతి నడుస్తుంది. యేసు ప్రభు నీతిని నడిపిస్తలేడు. ఏమవుతుంది? నీతే ఆయనకు మార్గదర్శిగా ఉంది. నీతి ఎవరికి? దేవునికి. ఆయన స్వభావంలో అదొక ఏమైపోయింది? దట్స్ ఎ క్యారెక్టర్. ఆయన స్వభావంలో ఏంటి? నీతి, న్యాయం. అది ఎవరు తుడ్చలేరు, దానిని ఎవరు తగ్గించలేరు, దానికి ఎవరు ఏమి చేర్చలేరు. ఆయన నీతి, న్యాయము ఆయనలో ఉన్నది. అన్నిటికన్నా శ్రేష్టమైన అన్న స్వభావము ఆయనలో ఉన్న అదొక బిహేవియరల్ క్యారెక్టర్ అనొచ్చు. ఏదున్నా ఆయన న్యాయంతోటి, నీతితోటే చేస్తాడు. దాంట్లో ఎంత ధైర్యం వస్తుందంటే ఆయన మనకి ఎప్పుడు అన్యాయం చేయడు,
అవినీతి పరులుగా మనను చేయలేడు. దాంతో మనం మొరబెట్టుకోవచ్చు. న్యాయవంతుడు కదా, నీతిమంతుడు కదా, దేవా మరి నువ్వే సరిగా చేస్తావు. అందుకే అప్పుడు అనిపించింది, ఒక మనిషితోటి మనమందరము పాపులుగా మార్చబడ్డామే, అందరంకి మరణం వచ్చిందే, అందరము మరణించడానికి సిద్ధపడి మనం అర్హులమైపోయినామే. ఎవరితోటి వచ్చింది? ఆదాముతోటి వచ్చింది. నేనేం చేసిన దేవా, పాపం అప్పుడే కదా మొదలుపెట్టిందని అనుకోవచ్చు. అందుకేం చేసినాడు ఆయన? ఏం చేసినాడు? ఇంకోనైనా సిద్ధపరచచ్చు ఆయన అందరి కోసము. కానీ ఏం చేసినాడు? నువ్వేం చేసినావు దేవా, నువ్వెవరినో అర్పించినావని అంటామని మానవుల మనసు బాగా తెలుసారు. అందుకేం చేసినాడు? ఆయనే వచ్చి పాపం లేని జీవితము జీవించి చూపించి మరి ఆ విధంగా కూడా ఏం చేయనాడు? అన్యాయంగా ఏమైపోయినాడు? తీర్పు పొంది తీర్చబడి ఏమన్నాడు? మరణముకి పాలైనాడు. There's so much of beauty in that. దాంట్లో ఎంతో మధురమైన ఆలోచనలు, తలంపులు ఎంతో ఉంటుంది తెలుసండి. అందుకే అది ఎవరు తెలుసుకున్నారంటే పేతురు తెలుసుకున్నాడు, ప్రతి ఒక్క శిష్యుడు తెలుసుకున్నాడు, పరిశుద్ధుడు పౌలు తెలుసుకున్నాడు. అందుకేమన్నాడు? అరే నేను ఆయనలాగా నేను మన్నిస్తానా? నన్ను ఉల్టా లటకాయించండి, నన్ను ఉల్టా సిలువ అయ్యండి అన్నాడు. ఎందుకు? వాళ్ళు తెలుసుకున్నారు, ఆహా నా తండ్రి ఎలాంటి వంతుడు అని. రేపు ఎందుకు? ఆయన స్నేహితుడు, సహోదరుడు, తండ్రి, దేవుడు, అన్నీ మనకు ఉన్నప్పుడు పేతురు ఏం చెప్తాడు? దేవా, పరలోకంలో ఏం మాట్లాడుకుంటుంటారు చెప్పండి? ఏం మాట్లాడుకుంటుంటారు? మన జీవితాలు మాట్లాడుకుంటుంటారు. దేవుడు మనకు చూపిస్తుంటాడు, అరే నా దాసుడా, నువ్వు నా గురించి ఈ విధంగా మరణించినావే. సంతోషంగా చెయ్యి వేసి, భుజాల మీద చెయ్యి వేసుకొని ఏం చేస్తుంటాడు? ఇదిగో భలే నమ్మకమైన నా మంచి దాసుడా అంటాడు. పేతురుని ఏమనొచ్చు? పరిశుడైన పౌలుని ఏమనొచ్చు? అందరినీ చూడండి. మరి అలా సంతోషముగా ఏం చేయాలా? జీవించాలని. ఆ విధంగా ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ 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 ఈ లోకంతో నాకు ఇంకేమీ లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ విత్ దిస్ వరల్డ్. నా భార్య అయినా, నా పిల్లలైనా ఏంటి, నాకు వాళ్ళంతా ఏమైపోయినారు? సెకండరీ అయిపోతారు. తప్పు చేస్తే శిక్షకు అర్హులే, వాళ్ళైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా. కానీ అది సరి చేసుకోకపోతే, అది ఇంకను మనం దానిని ఆ విధంగానే జీవిస్తుంటే తప్పకుండా తీర్పు ఎక్కడ మొదలవుతుంది? ఎక్కడ? ఆయన తీర్పు ఎలా ఉంటుంది తెలుసా? చూస్తున్నాము. నేను ప్రిపేర్ అయిన దాంట్లో మరి 2025లో గత సంవత్సరంలో మరి ఆయన రాకడ కోసము సూచనలు ఎన్నో దేవుడు చూపించినాడు. ఎన్నో విధాలుగా చూపిస్తూ ఎంతో త్వరలో ఎంతో సమీపంగా ఉందండి ఆయన పిలుపు. ఆ పిలుపుకి మనం సిద్ధంగా ఉన్నామా? ఆ పిలుపుకి మనం విధేయులుగా ఉంటున్నామా? మనం సరి చేసుకొని పరిస్థితిలో ఉన్నామా? సరి చేసుకుంటే ఎవరైనా ఏమంటారో, సమాజం ఏమంటుందో, మరి నేను ఏ విధంగా నేను సరి చేసుకోవాలనే ఉద్దేశంలో కలిగి ఉన్నామా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ పదవికి నేను అర్హుని కాకపోతే దేవా నా ప్రాణమే తీసేయని చెప్పేసి అవసరం లేదు. ఐ డోంట్ హ్యావ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. మీరు కూడా ప్రార్థన చేయండి మరి నా విషయంలో. మరి ఇతనికి అర్హత లేదు దేవా అని. ఎందుకు? నేను పదే నేను సరి చేసుకోవాలన్నా, ఏదైనా ఉద్దేశంలో నేను తెలపొచ్చినా మరి ఏమైపోతుందంటే అది ఎంతో పర్సనల్గా వేరే విధంగానే తీసుకుంటున్నారు. మరి నాకు అది అర్హత లేదు. నేను చూసినాను సేవకులకు ఏ విధమైన రెస్పెక్ట్, ఏ విధమైన విధేయత ముందు చూపిస్తుండేను ముందు. కానీ ఆ రోజులు మారిపోయినాయి. ఇప్పుడు చెప్తున్నారు కదా, బ్రదర్ నిరంజన్ చెప్తూనే ఉన్నాడు, జాన్ వెస్లీ బ్రదర్ మాటలు మేము కూడా విన్నాం, ఎన్నో మాటలు విన్నాం. ఇప్పటికీ అవి ఎన్నో విధంగా స్థిరపరిచారు. ఎందుకు? వినేముతో
మా తల్లిదండ్రులు చూపించిన మాట, చెప్పిన మాటకి ఏం చేసినాం? మేము విధేయులుగా ఉన్నాం. ఎంతో పోరాడినాం. కానీ కొన్ని జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి అంటే మనను దేవుని నుంచి దూరపరుస్తున్నాయి, మనను దేవుని నుంచి ఎంతో ఎంతో దిగజారిన పరిస్థితికి తీసుకొస్తున్నాయి. సరి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను. అలానే కాకుండా ఏమంటున్నాడు? చదవండి, అది మళ్ళీ మొత్తం పూర్తి చదవండి. నీతి న్యాయమును ఆయనకు ముందు నడుచును, అది ఆయన అడుగుజాలలో అది ఆయన ఏం చూస్తున్నాడు? అన్ని విధాలుగా నీతి న్యాయంకి ఏమిస్తున్నాడు? ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రాధాన్యత ఇస్తున్నందుకే ఏం చేసినాడు? ఆయన అలాంటి తీర్మానాలు తీసుకున్నాడు. ఒక దగ్గర చాలా కోపం వచ్చింది తండ్రికి, చాలా కోపం వచ్చింది కదా. ఏం పౌల్, హిప్నటైజ్ చేస్తున్నావా? నన్ను అది డిస్ట్రాక్ట్ చేస్తుంది, సారీ. చాలా కోపం వచ్చింది. ఏం చేసినాడు? ఇశ్రాయేలీయునిగా ఏం చేస్తా అన్నాడు? నాశనం చేసేస్తా అన్నాడు. వచ్చేసింది కోపం ఆయనకు. ఆ కోపం వచ్చినాక ఎంతసేపు ఆలోచించండి. ఎంతసేపు? సెకండ్స్లో అందరు ఏమైపోవాలా? బూడిదైపోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరిని మాట విన్నాడు? నరుని మాట విన్నాడు. ఎందుకు విన్నాడు? ఆయన న్యాయం చేసే దేవుడు. ఆ మాటకి ఏం చేస్తున్నాడు? ఆయన విన్నాడు. మరి మోషే ఎలాంటి మనిషి? ఆలోచించండి. ఎలాంటి మనిషి మోషే? దేవుడు అతని సేవకు పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా మోషే? నాకు మాటనే రా, నన్నెందుకు దేవా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? బాస్, నిన్ను నేను పిలుచుకుంటున్నా, నీకెందుకయ్యా అని పిలుచుకొని ఆ దేవుడు ఏం చేసినాడు? ఆయనకు కావాల్సిన విలువ కూడా ఇచ్చినాడు. ఆయన మాట విన్నాడు. అవినీతిగా ప్లీజ్ డూ నాట్ డిస్టర్బ్ మీ. సారీ. అవినీతి ఏం చేసినాడు? మోషేకి ఆయననే ఏమైనాడు? మాట నేర్పించినాడు. ఆయన మౌత్ పీస్ అయిపోయినాడు. ఆయననే కావాల్సిన జ్ఞానం ఇచ్చినాడు. ఎన్నో విధాలుగా సాక్షులుగా నిలబెట్టు. మోషే పర్ఫెక్ట్ ఉన్నాడా? ఇంతమంది చూస్తున్నాం. బండతో మాట్లాడమంటే ఏం చేసినాడు? కొట్టినాడు. దానికి ఎంత శిక్ష ఇచ్చినాడు తెలుసా దేవుడు? మామూలు శిక్ష కాదు. మామూలు శిక్ష ఇవ్వలే. అన్నిటికన్నా ఆయనకు బాధకరమైన శిక్షణ ఇచ్చినాడు మోషేకి. 40 సంవత్సరాలు అంత ఆ జనాభాని తీసుకుంటూ తిప్పుతూ వాళ్ళ గురించి దేవుని దగ్గర ఎన్నిసార్లు మొరబెట్టుకున్నాడో, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానపరచబడ్డాడు, ఎన్ని బాధలు పొందినాడో. కానీ ఆయన కూడా ఏముంటుండే? నేను కూడా దేవుడిచ్చిన ఆ స్థలంకి వెళ్తానే, దేవుడు ఏర్పరచబడిన ఆ స్థలంకి వెళ్తానే అని అనుకున్నాడే అని ఆశతోటే అదే నడిపించింది ఆయనను. కానీ దేవుడు ఏమన్నాడు? నీకు అది దొరకదు. అప్పుడు అనిపించింది, అమ్మా, మోషే మాట వినిన దేవుడు, మోషేకి విలువిచ్చిన దేవుడు లాస్ట్కి ఏం చేసినాడు? శిక్ష కూడా ఆయనకు. అంటే దేవుడు మోషేని క్షమించలేదా? ఆలోచించండి. కానీ గివ్ మీ సమ్ వాటర్. మోషేకి విలువ ఇవ్వలేదా? ఇచ్చినాడు. అప్పుడు అనిపించింది, ఆయనను నా గురించి మన గురించి ఏం చేసినాడు? ఒక సాదృశ్యంగా ఏం చేసినాడు? వాడుకున్నాడు. హీ హాజ్ యూజ్డ్ హిమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఏ విధంగా? ఇదో జాగ్రత్త సందీపో, జాగ్రత్త, నీకు కూడా శిక్ష ఇక్కడనే. నాకు ఏది అన్నిటికన్నా ఇష్టమో
ఏదది? అన్నిటికన్నా ఇష్టం ఎవరు? ఏంటి? ఏముండొచ్చు? నాకు కూడా తెలియదు. నాకు తెలియదు. నాకు ఇంకా తెలియదు. నేను అనుకున్న పరిచర్య అనుకున్నా, దేవుడు పిలిచినాడే ఆ పరిచర్యకు నేను నిలబడాలా, సాక్షిగా ఉండాలా, చివరి మటుకు నేను నా సాక్షి నిలబెట్టుకోవాలనుకున్నాను. మరి నేనే ఇప్పుడు ఆ పరిచర్యను తీసేయమని మొరబెట్టుకుంటున్నానే అనిపించింది. కొందరికి బాధాకరంగా ఉండొచ్చు, కొందరికి ఇది ఎక్కడి నుంచి వస్తున్నది వాక్యం అనిపించవచ్చు, ఏ విధంగా వస్తుందని అనిపించచ్చు. కానీ నేను ఒక పాస్టర్గా దేవుడిచ్చిన బాధ్యతను ఏం చేస్తున్నాను, నేను మీ అందరి ముందు నేను నా హృదయంని తెరుస్తున్నాను, అంతే, ఇంకేం లేదు. ఒక బాధ కాదు, 100 బాధలు ఉంటాయి. నిద్ర పోతలేను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్లీప్ అనే నిద్ర వస్తలేదు. రాత్రంతా తలంపులు, దేవుణ్ణి స్మరించడము, చదువుకోవడం, ఏదో ఒకటి చేస్తున్నాను. కానీ చివరి మట్టుకు వచ్చే లోపల అదే అక్కడికి వస్తాను. ఈ పరిచర్యకు నేను అర్హున్నా దేవా, అర్హున్నా. ఈ పరిచర్య మరి దేవా నన్ను మరి నీ చిత్తంలో లేకపోతే ఇది తప్పించేసే, ఇక నాకు అవసరం లేదు దేవా, మరి ఏం చేస్తావా అని అనిపిస్తుంటుంది. ఈ విధంగా నేను అడుక్కుంటున్నాను, ఏమని అనుకోండి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అనిపిస్తుంది అనమాట, ఏంటి, ఆయన అడుగుజాలలో అది నడుచును అనిపిస్తుంటుంది. అంటే ఏంటి, నీతి న్యాయము ఆయన ముందు, ఆయన అడుగుజాలలో. మరి దానికి అడుగుజాలలో అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఏమంటున్నాడు, అండ్ షల్ మేక్ హిస్ ఫుట్ స్టెప్స్ అవర్ పాత్. అంటే ఆయనకి అవి ఏం చేస్తున్నాయి, ఆలకిస్తున్నాయి. అడుగుజాడలు, ఆయన అడుగుజాడలు అవి ఉండును అంటే ఏంటి, ఆయన ఆజ్ఞాపించినట్లు అవి ఆయనలోనే నీతి న్యాయం, నీతిమంతం ఉంది, న్యాయమంతం ఆయనలోనే ఉంది, ఆయన ముందు అవి నడుస్తున్నాయి. దెర్ ఇస్ సో బ్యూటీ ఇన్ దట్. అంతే, అప్పుడు అర్థమైంది ఏంటి, యేసురాజు ఆ విధంగా ముందు నడుస్తుండగా ఏం చేయాలి, మనము ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి, నీతి న్యాయముతో నడుచుకోవాలని అనిపిస్తుంది. యూ హ్యావ్ టు బీ ఏ రైచియస్ పర్సన్. నిన్ను ఒక ఉద్యోగంలో పెట్టినాడు, నిన్ను ఒక స్కూల్లో పెట్టినాడు, నిన్ను ఒక కాలేజ్లో పెట్టినాడు, నిన్ను ఒక ఇంట్లో పెట్టినాడు, నిన్ను ఒక వ్యాపారంలో పెట్టినాడు. అన్ని విధాలుగా మరి నువ్వు ఆయన నీతి రాజ్యంని నువ్వేంటి, నీ అడుగుజాడల్లో ఉండనిస్తున్నావా, ఆయనను నీ ముందు నడవనిస్తున్నావా, ఆయనను నువ్వు ముందు నడవనిస్తున్నావా. అందుకే పదే అంటుంటాను, ఏంటి, రండి చర్చికి రండి. చర్చ్ బాధ్యత ఎవరిది? చర్చ్ బాధ్యత ఎవరిది? చర్చ్ అంటే ఎవరు? చర్చ్ అంటే ఒక హాలు, చైర్లు, కుర్చీలు, ఇన్స్ట్రుమెంట్సా? సంఘం అంటే ఏంటి? ఆత్మలన్నీ కూడా కూడి ఒక శరీరముగా ఆ శిరస్సుకి లోబడి, ఆ శిరస్సుకి ఏమైనా ఒక అవయములుగా పని చేస్తేనే కానీ అది సంఘముగా ఉండదు. నేను వేరే చేస్తా, నువ్వు ఇచ్చిన పని నేను ఇచ్చిన పని నీకు మంచి పనే చేస్తా, కానీ నువ్వు చెప్పిన కార్యం విధంగా చెయ్య అన్నప్పుడు పని చేస్తుందా? గుండె నేను ఇప్పటి నుంచి ఆలోచిస్తా, నేను రక్తము పంపింగ్ చేయని అంటుంది అనుకో, అప్పుడేం చేస్తావు? కాదే. ప్రతి ఒక్క అవయము దాని పని చేయవలసిందే. ఈ విధంగా సరి చేసుకుంటుంటా. మరి దేవా నువ్వు ఇచ్చినావు, మరి ఏ విధంగా నువ్వు చేస్తావో చెయ్యి అని ఏం చేస్తుంటా, మరొక్కసారి ఏం చేస్తుంటా, సంపూర్ణంగా అప్పచెప్పుకుంటుంటా. నో, గాడ్ యూ ఓన్లీ లీడ్, యూ గైడ్. మరి ఏమన్నా చెయ్యి, కానీ నాలో నేను ఫస్ట్ ఏం చేయాలా, మార్పు చూడాలి. ఇతరులు చెప్పొద్దు, అరే నీలో మార్పు వచ్చిందని. ఫస్ట్ మార్పు ఎవరికి తెలుసు? నా అంతరంగంలో ఉన్న నా మనసాక్షికే, నా మనసుకే తెలుసు నేను మారుతున్నానా, నేను సరి అయిన వాణ్ణినా కాదని. ఎవరికి తెలుసు? నాకే తెలుసు. నీ గురించి కూడా నీకే తెలుసు. అందుకే
దేవుడు ఏం చేస్తాడు? బయట ఉన్నని మనం చేసే క్రియలు కార్యాలను ఆయన పరీక్షించాడు. దేన్ని చేస్తాడు? నీలో ఉన్న నీ హృదయంనే పరీక్షిస్తాడు. అవునా? అవునా కదా? పొద్దున ఒకటి పెట్టిన, ఒక మెసేజ్ పెట్టిన, నాది స్టేటస్ కాదు కానీ నేను ఒకటి పెడతా. దాంట్లో ఏముంది చదవండి ఎవరైనా. విల్ యూ రీడ్? ఎవరు చదవలేండి. అసలు మన గ్రూప్లో ఉన్న మెసేజ్ కూడా కొందరు చదవరో నాకు తెలియదు. కానీ నేను ఒకటి పొద్దున్నే లేవగానే ప్రార్థన చేసుకున్నప్పుడు నేను ఒక ఏదో ఒక సిద్ధాంతము ఏదో ఒకటి పెడుతూనే ఉంటా. ఏముందమ్మా అక్కడ? నా పని చూడడు అతను, నేను చేసే క్రియలు చూడడు, నా కార్యములు చూడడు. నా హృదయంలో ఉన్న విశ్వాసతను, నా హృదయంలో ఉన్న ఉద్దేశంని ఆయన ఏం చేస్తాడు? గమనిస్తాడు. బయట మంచి పనులు చేస్తుంటానేమో, కానీ నా హృదయంలో ఏముంటుంది? కక్ష, భ్రష్టత్వము, ద్వేషము, కోపము ఉంటుంది. అవి తీసే దేవా అని అంటుంటాను. యెషయా 58:8. ఇక్కడేమన్నాడు? నీతిమంతము దేవుని ముందు నడుస్తున్నాయి. ఇక్కడేమంటున్నాడు? 58:8లో స్వస్థత, నీ నీతి నీ ముందుగా నడుచును అంటున్నాడు. నీ నీతి నీ ముందుగా నడుచును అంటున్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? మన ముందుకు వచ్చేసింది. ఆ నీతి ఎక్కడికి వచ్చేసింది? మన ముందుకు వచ్చేసింది. చూడండి, ఇది చాలా జాగ్రత్త ఆలోచించాలి. ఎందుకు అంటే మనము దేవుని పోలి నడుచుకున్నప్పుడు అప్పుడు ఈ పాటకు అర్థం వచ్చేసింది. యేసురాజు ముందు నడవగా నీతి రాజ్యము స్థాపించు. ఆయన నీతి ఇప్పుడు ఏమైపోతుంది? నా ముందు నడుస్తుంది. అప్పుడు ఏం చేస్తున్నాను? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, ఆయన నడకను, ఆయన రాజ్యం నియమిస్తున్నాను, నేను స్థాపిస్తున్నాను. చాలా సింపుల్గా ఆలోచించాల. ఏదో దాన్ని డాక్టర్కి ఏదో ఆలోచించడం అవసరం లేదు. నీ నీతి నీ ముందు. మరి ఆ నీ ముందు నడుస్తున్న నీతి నీ ఆలోచన ప్రకారం ఉందా, మరి దేవుని ప్రకారంగా ఉందా అని కూడా ఆలోచించాలి. స్వనీతి వచ్చేస్తుంది. స్టువార్ట్పురం అనే ఒక ఊరుంది, అందరికీ తెలిసిన ఇదే. ఇక్కడ ఆంధ్రాలో ఒక స్టువార్ట్పురం అని ఒక ఊరుంది. ఆ ఊర్లో అందరు ఏం చేస్తారు? వాళ్ళ వృత్తే దొంగతనం. వాళ్ళు దొంగలు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పిల్లలు ఏం చేస్తారు? ఆ విధంగా పెంచుతారు. ఆ విధంగా ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు ఏడుంటారులేండి, నాకు తెలుసు ఇప్పుడు లేదు, కానీ ఉండే అన్న, అందుకే ఉండే అని ఉన్నా. ఇప్పుడు సాల్వేషన్ ఆర్మీ స్టార్ట్ అయింది ఆడ నుంచే చెప్తున్నా. రక్షణ కూడా దేవుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టినట్టు కొన్ని, అది వన్ ఆఫ్ ద ఫస్ట్ మేజర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కానీ కొన్ని ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాయి? చిన్న పిల్లల్ని వాళ్ళు పుట్టగానే ఏం చేస్తారు? వాళ్ళను ట్రైనింగ్. అలా ఆలోచించాలా? అది దాన్ని తప్పని అనుకోవద్దు. అది చిన్నప్పటి నుంచి ఇదే రైట్ అని అనుకుంటాడు వాడు. నా వృత్తిలో నేను అందరికన్నా ఎక్స్పర్ట్ ఉండాలి. మా డాడీ 10 ఆవులని కొట్టుకొస్తే నేను ఎన్ని కొట్టుకోవాలా? ఒకరు అట్లనే పట్టుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఎంతోమంది సైకాట్రిస్టులు వాళ్ళని ఏం చేస్తున్నారు? అప్రోచ్ చేస్తున్నారు. ఇది మామూలుగా కాలేదు. ఇవి వాళ్ళకి నేర్పించిన వృత్తి అది పిల్లలకు. చిన్నప్పటి నుంచి ఇది ఏ కలర్ ఉందమ్మా? వైట్. నువ్వు చిన్నప్పటి నుంచి నేను వైట్ అనే నేర్పించిన అనుకోండి, మీకు వైటే ఉంటుంది. అది మనం నేర్పించిన నీతి. అర్థమవుతుందా? అందుకే ఆయన నీతిని ఏం చేయాలి? మనము అభ్యసిస్తూ అందుకే నీ నీతి నీ ముందు నడుచుకుంటున్నాను. అది ఎవరి నీతి? నా నీతి కాదు, మన స్వనీతి కాదు, ఈ లోకరీతిగా నీతి కాదు, సమాజం ఇచ్చే నీతి కాదు, నా భార్య చెప్పే నీతి కాదు, నా భర్త చెప్పే నీతి కాదు. అమ్మో, నేను భార్య చెప్పిందే వింటా అంటారు కొందరు.
సారీ, భర్త చెప్పింది వింటా అంటారు. ఇప్పుడు అంటలేరులేండి, ముందు అంటుండేనేమో, ఇప్పుడు లేదు. ఇప్పుడు అవన్నీ కూడా ఏమైపోయినాయి, చాలా ఇండిపెండెంట్గా అయిపోయినారు. ఎవరి నీతి ఉండాలా? దేవుని నీతి. ఏ నీతి? వాక్యము చెప్పే నీతి. ఇది ఎవరి నీతి? ఈ వాక్యం అంతా కూడా మన మంచి గురించి అని మనం గమనిస్తున్నాం. ఆ నీతి మన ముందు నడవగా అంటున్నట్టు మనం గమనిస్తున్నాం. అది ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? దెన్ యువర్ రైట్ షెల్ బ్రేక్ ఫోర్త్ లైక్ ద మార్నింగ్ లైట్. ఇలా ఉదయకాలమున ఏ విధంగా మరి వెలుగు వస్తుందో అలా వస్తుంది. యువర్ హీలింగ్ షెల్ స్ప్రింగ్ ఫోర్త్ స్పీడ్లీ. ఏమొచ్చేస్తుందంట దేవుని నీతి ఉంటే? శీఘ్రముగా ఏం లభిస్తుంది? స్వస్థత. శీఘ్రంగా వస్తుందంట. చూడండి, దేవుని నీతి మన మధ్యలో ఉంటే స్వస్థత. నాకు ఇది మొన్న ఒకసారి అయితే దేవుడు ఏ విధంగా మాట్లాడి బలపరిచినాడంటే, ఆ దృశ్యం నేను ఇంకా గుర్తుపెట్టుకుంటున్నాను. వెళ్ళినాము, కాశ్మీర్ చూసినాము, హిమాచల్ చూసినాము, అక్కడ ఉన్న మొన్న పెహల్గాం అన్నీ చూసినాము. అక్కడ మొన్న జరిగిన దాడి విషయంలో ఆ స్థలం దాకా కూడా పోయినాము. అక్కడ ఎంతోమందిని చంపేసినారు కదా ఆతంకవాదులు. అక్కడ కూడా ఆ వ్యాలీలో పోలేగానే పక్క వ్యాలీకి వచ్చినాము, అన్నీ చూసినాము. ఎంతో ఆనందించినాం. అబ్బా, ఇంత ఉంటుంది సృష్టి అనేది. నిలబడుతుంటే కొండలు అయితే దాని మీద బరఫు అవి అన్నీ కూడా చూస్తూ ఎంతో అందంగా ఉన్న ఇవన్నమాట. చూసి ఎంతో ఆనందించినాం. వచ్చి ఏమైనా పిల్లలు వచ్చేసినారు, నేను షీల వస్తున్నాం, ట్రైన్లో వచ్చినాము, వరంగల్లో దిగినాము. ఆత్రంలో ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్ మార్చే లోపల ఏమైపోయింది, మా సామాన్ అంతా మేము పట్టుకొని వచ్చే లోపల నా స్లింగ్ బ్యాగ్ ఏం చేసినాము, మేము ఆటోలో మర్చిపోయినానో ఏమైందో. ఆ స్లింగ్ బ్యాగ్లో ఏమున్నాయి? నా పర్స్ ఉంది, నా కార్డ్స్ ఉన్నాయి, నా అద్దాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, అన్నీ దాంట్లోనే ఉన్నాయి. అక్కడ ఎన్ని ఆటోలు ఉన్నాయి. మమ్మల్ని ఆత్రంగా తీసుకొచ్చినాడు పాపం అతను. ఇంకో స్టేషన్ నుంచి ఆత్రంగా తీసుకొచ్చి నేను ఇంకో ట్రైన్ ఎక్కాలి ఇక్కడ ఈ స్టేషన్ నుంచి తెచ్చి అక్కడ ఉన్న 100 ఆటోలు అక్కడ పోలీసులు నిలబెట్టనిస్తలేరు. ఆటోలో ఇట్లా దింపే లోపల అన్ని తీసుకునే లోపల అడితే ఏమన్నా ఇట్లా దింపేసి వెళ్ళిపోతూనే ఉన్నాడు. వెళ్ళిపోయినాడు కూడా, చూస్తున్నాడు, అది వెళ్ళిపోయాడు. అంత లోపల చూస్తే నా బ్యాగ్ లేదు, ఏం లేదు. దాంట్లో నా కార్డ్స్ ఉన్నాయి, నా అద్దాలు అన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఇక ఏమైపోతుంది, పోయి వచ్చినదంతా కూడా ఏమైపోయింది? శూన్యమైపోయింది. ఒకటే క్షణంలో శూన్యమైపోయింది. అంత దుఃఖంలోకి మారిపోయింది. అయ్యా, ఏమైపోయింది. ఇప్పుడు ట్రైన్ కూడా అదే ఆటోలో కూర్చొని ఏం చేసినా, నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను, ఇంకో కొత్త ట్రైన్. ఆ ట్రైన్ లేట్ అయిపోతుందని ఇంకో ట్రైన్, దాన్ని లాస్ అయిపోతుంది, ఈ టికెట్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా దేవా చూస్తే ఆటలేదు. ఇక షీలా లగేజ్ వదిలేసి ఉరికింది. అదేమి వరంగల్ కాజీపేట్ జంక్షన్. అది కాజీపేట్ జంక్షన్లో ఎలా ఉంటుందో తెలుసా? కాజీపేట పెద్ద జంక్షన్ అది. ఆడ 7 ఆటోలు దొరుకుతాయి, ఆడ వందల ఆటోలు ఉన్నాయి. ఆడ వెళ్ళిపోయాడు. అప్పుడు చూసినప్పుడు వెళ్ళిపోయాడు. ఇంత లోపల ఇంకోటి వచ్చిండు. ఆడొచ్చి ఏం కావాలి సార్ అని లోపల, మా భార్య పోతుందండి, ఇట్లా ఆటో ఇట్లా వెళ్ళిపోయింది, దాంట్లో నా పర్స్ అవన్నీ వెళ్ళిపోయాయంటే వాడు వెళ్ళిపోయినాడు. వాడు పోయి షీల నడితే షీల ఎవడో నాతో మాట్లాడుతున్నాను, ఆమెను వదిలేసి ఆమె ఉరికితేనే ఉంది. అందులో చూస్తూనే ఉందంట. ఇక బ్రిడ్జ్ ఎక్కి అటు వెళ్ళిపోయాడంట ఆటో. బాధ పోయిందంతా వ్యర్థమైపోయింది. అంతా ఎప్పటికైనా ఇక దిగులే ఉంటుంది ఈ విషయంలో అని. కార్డ్స్ అన్నీ ఏం చేయాలా, మళ్ళీ బ్లాక్ చేయాలా, ఇవన్నీ చేయాలా, ఈ ట్రైన్ ఒకటి మిస్సింగ్, మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ కేసు ఇవ్వాలా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు కార్డ్ అంటే బ్లాక్ చేసుకోవడం కదా, ఇవన్నీ కూడా చేసుకోవాలి. అక్కడ అదే పోలీస్ స్టేషన్ వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ పోయి వెళ్ళా, ఇక అన్నీ కానీ ఇక షీలా ఏం చేసింది, నేను ఒకసారి చూస్తాను, ఆమె ఉరికింది. ఆమె ఆ స్టేషన్ నుంచి అటు నుంచి అదొక 500 మీటర్స్ అటు నుంచి ఆమె అటు ఉరికికుంటూ బయటకు వెళ్ళిపోయింది. నేనేం చేయాలా, లగేజ్ అన్నీ ఇట్లా వేసుకొని నేను ఈ ద్వారం నుంచి ఇక బయటకు వస్తున్నా, రైల్వే స్టేషన్ బయటికి. వందల ఆటోలు వస్తున్నాయి. ఇక చూస్తున్నా ఎక్కడ కనిపిస్తాడో లేదా, ఎందుకు వస్తాడో అనిపించింది. కానీ సడన్గా చూసే లోపల వాడు అక్కడి నుంచి నన్ను చూసిండో, ఆయన కూడా నన్ను చూసిండో, నేను కూడా ఒకటేసారి ఇద్దరం ఇట్లా చూసుకున్నాం. వాడు ఆటో తీసుకొని రిటర్న్ వచ్చాడు. చూడండి, ఆటో తీసుకుని ఒకటి రాడు. వాడు కూడా అనుకుండొచ్చు ఎవడు దొరుకుతాడు మనకు, ఆ గుంపులో ఎవడు దొరుకుతారు, వాళ్ళు ఎట్టైనా రైల్వే బండి ఎక్కాలని ఉరుకుతారు కదా. 6:15కి ఎక్కాల బండి, 6:10కి దింపిండు. ఇంకా 5 నిమిషాలు వాళ్ళు ఎక్కారు. వాళ్ళు ఉరికిపోయిండు వచ్చలే, వాళ్ళు చూసుకున్నారో లేదో ఎక్కిపోయిన. వాడు కూడా
ఇక్కడ బండి పోతుంది, కానీ వాడు వచ్చాడు. చిన్నపిల్ల చూసి, సార్ మీరు మర్చిపోయాను, ఇచ్చింది. హల్లెలూయా దేవా, సంతోషం, ఎంత సంతోషమో నాకైతే. ఇక అక్కడనే ముఖాలు, అక్కడనే స్తుతించాలా, అక్కడనే దేవునికి వందనాలు చెల్లిస్తుంది. అంటే దేవుడు ఏ విధంగా కాపాడుకుంటాడు చూడండి. మామూలుగా ఎవరు వస్తారు చెప్పాడు, అదేగా అని అనుకుంటూనే ఉన్నాము. అందులో షీలాకి ఫోన్ చేస్తున్నాను, లోపల ఆమె ఫోన్ బిజీ, ఆమె నాకు ఫోన్ చేస్తుందంటే అది కనిపిస్తలేడని. మళ్ళీ 3 సార్లు చేసే లోపల టైం అయిపోయింది, 6:15, 6:20 బండి గాయ అనిపించింది. ఫోన్ చేసే లోపల ఎత్తింది, వచ్చిండా అరే వా అని ఆమె సంతోషంగా వచ్చింది. మేమేమో దీంట్లో ఏమో సెకండ్లో ఏసీలో బుక్ అయి ఉంది, ఇప్పుడు ఇంకో టికెట్ ఎట్లా అని లోపల చెప్తే అదే రోజు ట్రైను 30 నిమిషాలు డిలే చేశారు. స్టార్ట్ అయ్యే ట్రైన్ అక్కడ నుంచి కాజీపేట నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైన్. స్టార్టింగ్ పాయింట్లో ఎప్పుడు డిలే, అక్కడి నుంచి వస్తున్నాయంటే డిలే వస్తాయి, కానీ మొదలయ్యే స్టేషన్ అదే డిలే. చూడండి దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా కాపాడుకుంటాడు. అప్పుడు అనిపించింది, దేవా నువ్వు నాతో ఉన్నావు, నువ్వే మరి కావాల్సిన కృపలు చూపిస్తున్నావు, చేస్తున్నావు దేవా, సహాయం చేస్తున్నావు. ఆ ధైర్యం వచ్చేసి మళ్ళీ వచ్చి ఇక ట్రైన్ ఎక్కాలి కదా. మాకేం తెలుసు, ఇక ఉరకాల, ఇక కూలీలు లేరు, సంచులు మోసుకోవాలా, శీల ఏమి వస్తుంది, ఇక 2వ ప్లాట్ఫామ్ అట్టు పోవాలా, ఇటు దిగినాము. ఇక వేసుకొని నడుస్తుంటే భారం నడుస్తున్నా, ఇక బూట్లు గిట్లు వేసుకొని నడుస్తున్నా, సంచులన్నీ. ఇక వెనకాల శీల నడుచుకుంటూ వస్తుంది, 2 చిన్న సంచులు పట్టుకొని. ఆమెకు ఒకటే భయం, నేను ఆ ఊపిరి ఏమైనా అవుతుందా ఈయనకు ముందే అని ఆమెకు ఒక సందేహం, ఈయనను ఏమవుతుంది అని వెనకాల ఆమె ప్రార్థన చేసుకుంటూ వస్తుందంట. మొన్న అయినాక దిగినాక అంటుంది, అబ్బో దేవుడు నీకు బాగానే బలం ఇచ్చిండు, నువ్వు బాగానే నడుస్తావు అబ్బా, నువ్వు ఇంత దూరం బాగానే మోసినావు, ఇంత దూరం నడిచినావు అని ఏం చేసినాము. మాది B5లో ఉంది ఏసీ కోచ్. B5లో ఉంటే B1లోకి ఎక్కేసినాం. ట్రైన్ కదులుతుందేమో అని B1లోకి ఎక్కేసాం. అంతలోపల కదులుతలేదు. మళ్ళీ B5 దాకా నడుస్తాడు, అక్కడ కూర్చో ఖాళీగా ఉంది కంపార్ట్మెంట్ అని ఏం చేసిన, బయట దిగలేగానే అక్కడ మన టీటీ ఉన్నాడు. టీటీ చూసి మాది B5 అండి టికెట్, ఇక్కడ ఎక్కేసిన అంటే, పర్లేదు సార్ అవ్వలేదు, ఇక్కడనే దిగండి. ఎక్కడ పోతున్నారంటే చెల్లపల్లి దాకా అన్న. పర్లేదు ఇక్కడనే ఎక్కేయండి అన్నాడు. అని ఆయన అక్కడనే తీసేసుకున్నాడు, నా టికెట్ తీసుకుని అక్కడనే చేసేసాడు. చెప్తున్నా అంటే ఏ విధంగా దేవుడు అనుకూలంగా అంటే చెప్తున్నా. ఎందుకంటే నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏ పని చేయకముందు ఏం చేస్తాను, నేను ప్రార్థనతోటే మొదలు పెడతాను. ప్రార్థనతోటే దేవా నువ్వే నడిపించు. ఎందుకు? ఆయన న్యాయవంతుడు, నీతిమంతుడు, ఎల్లకాలం మనని ఏం చేస్తుంటాడు, సురక్షితంగానే ఉంచుతాడు. ఒక నమ్మకము, ఒక విశ్వాసం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనిపించింది. ఇలాంటి సమయంలో కూడా ఏం చెప్పించినాడు, మొన్న అదే ఇంతకుముందు కూడా సాక్ష్యం పంచుకున్నా. ఏంటి, మన హాస్పిటల్లో 60,000 మాఫ్ చేసాడు. 60,000 మాఫ్ ఎవరు చేస్తారని చెప్పండి, ఎవరు చేస్తారు? ఏ డాక్టర్ చేస్తాడు మాఫ్? 60,000 తీసేసి ఏం కట్టకుండా పోరాబోయ్ అన్నాడు. మన వాళ్ళు తెలుసు, యూత్ అందరూ ఉన్నారు ఆ రోజు అక్కడ. ఆ రోజు నేను తల్లాడుతున్నాను కూడా, అటు ఇటు జరుగుతున్నా. మాఫ్, 1 పైసా మద్దు. మనం చేసిన కార్యాలా, లేకపోతే ఆ డాక్టర్లు నాకేమైనా చుట్టాలా, ఆ హాస్పిటల్ నాకేమైనా చుట్టామా, లేకపోతే మనం ఏమైనా మినిస్టర్ కొడుకులమ్మా, ఎమ్మెల్యే కొడుకులమ్మా, ఏమైనా? లేదు. అందరికన్నా పెద్దవాడు ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయనలో ఉంటే ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. అందుకే అంటున్నాడు, ఏమంటాడంట, అప్పుడు అనిపించింది, యువర్ హీలింగ్ షల్ స్ప్రింగ్ ఫోర్త్ స్పీడీలీ. ఏమొస్తుంది? నీ స్వస్థత శీఘ్రంగానే వస్తుందంట. ఆయన ఉత్తరం కూడా ఏమవుతుంది అప్పుడు? శీఘ్రంగానే వస్తుంది. ఆయన నీతో శీఘ్రంగానే ఏం చేస్తుంటాడు? స్పందిస్తుంటాడు. ఎప్పుడు? ఆయన నీతి నా ముందు నడుచున్నాం. ఆయన నీతి నా ముందు నడుస్తున్నాం. నా నీతి కాదు, ఆయన నీతి అని చూపించినాడు. కీర్తన 23:3. 23వ కీర్తన అందరికి వచ్చే కీర్తననే. 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన చేరదీర్చుచున్నాడు, దాని నామమును బట్టి
ఇప్పుడు నీతి మార్గంలో ఎవరు నడిపించుచున్నారు? ఆయన నడిపిస్తున్నాడు. ఎందుకు? నేను ఆయన నీతిని స్వాధీనపరుచుకుంటున్నాను. ఐ యామ్ పర్సనలైజింగ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. నా నీతి కాదు, నా ఆశ కాదు దేవా, నా చిత్తము కాదు, నీ నీతి. ఐ విల్ స్టాండ్ బై యువర్ స్టాచ్యూట్స్. నీ నీతి ప్రకారం నేను నిలబడతాను దేవా. ఐ విల్ ఓన్లీ స్టాండ్. నేను నీవు చెప్పినట్లు నడుచుకుంటాను దేవా అని ఏం చేసుకోవాలా? మనము సంపూర్ణంగా అప్పచెప్పుకోవాలా. ఇప్పుడు నా యుద్ధం అదే, దేవునితోటి యుద్ధం అనేది కాదు. ఆయనకు నాకేం కావాలి? ఇప్పుడు ఒక సంజోషి రావాలి. ఆయన నాకు ఇంకా వాక్యంతో నన్ను బలపరచాలా. లేకపోతే ఏం చేయాలా? వద్దురాబాయ్ నువ్వు పక్కకు జరగని చెప్పేయాలా. అంతే. కానీ మెల్లమెల్లగా చూపిస్తుంటాడు, ఇదో నేను నీతో లేనా, నీతో లేనా, నీతో లేనా, నీతో లేనా. అప్పుడు అనిపించింది మోషే అన్నీ చూసినాక పగటిలో మేఘ స్తంభంని చూసినాడు, రాత్రిలో అగ్ని స్తంభంని చూసినాడు, మన్నను కుమ్మరించడము చూసినాడు, పిట్టెలను అది కూడా ఏం చేసినాడు? ఇట్లా కుమ్మరించి విస్తారంగా అని చూడలేదా? ఎర్ర సముద్రమును పాయలు చేసినట్టు చూసినాడు. అన్నీ చూసినాక కూడా ఏమైపోయినాడు? ఆ సమయంలో దేవుని ఆజ్ఞను ఏం చేస్తున్నాడు? మరి కావాలని చేసిండా మోషే? కావాలని చేసిండా? చేయడు. ఏమైపోతుంది? మనము ఏం చేస్తాము? ఉద్దేశం, మనలో ఇమోషన్స్ అనేది వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తాయి? ఇమోషన్. మన ఏమంటారు? ఇమోషన్ ఏమంటారు తెలుగులో? భావోదయం. మన భావోద్వేగం అంటారు. ఆ భావోద్వేగం అంటే ఏది మనకు వస్తాయి కదా. మన మన ఎవరు భర్త తిట్టగానే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకు? ఇమోషన్. డాడీ తిట్టగానే కోపం వచ్చేస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇమోషన్, భావోద్వేగం. అది వచ్చేసింది ఆయన. వీళ్ళందరూ ఇంత చేస్తున్నారని వాళ్ళ మీద వచ్చేసింది కోపం. ఆ కోపం ఏమైపోయింది? పొరపాటు. అంటే ఏంటి? దేవుని నీతిని ఏం చేసినాడు ఆ సమయంలో? అది ఆయన దానికి స్థానము ఇవ్వలేదు. కోపం ఏం చేసినాడు? బండని. అప్పుడు అనిపించింది, ఎవరికైనా అనిపించిందో లేదో నాకు తెలియదు కానీ, మరి దేవా నువ్వెందుకు ఇచ్చినావు నీళ్ళు? ఇప్పుడు దేవుడు ఏమన్నాడు బండతో? మరి ఆయన కొట్టినాడే, మరి నువ్వు నీళ్ళు ఎందుకు ఇచ్చినావు? నువ్వు నీళ్ళు ఎందుకు ఇచ్చినావు? కరెక్టే కదా? ఇవ్వకపోనుండే. అప్పుడు నాకు వస్తున్నానేమో మోషేకి. ఏంటి? మాట్లాడమని చెప్పినాడు దేవుడు కదా. నేను మాట్లాడితే నేను ఎందుకు కొడుతున్నాను అనిపించకపోతుండేనా? ఆలోచించినా? రాత్రంతా పడుకోకుండా ఆలోచించండి ఇవన్నీ. నిజంగా ఇట్లాంటివి ఆలోచించాలా. యూ షుడ్ థింక్ అబౌట్ ఆల్ దీస్ కదా. మనకు అనిపిస్తుంది చూడు, మనం ప్రార్థన చేయగానే దేవుడు ఉత్తరం ఇయ్యాడు. ఇక్కడేమో ఆయన దేవుడు చెప్పంది చేయగానే నీళ్ళు ఇచ్చేసినాడే. అది కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవుడు వ్యక్తిగతమైన ఏం చేస్తాడు? రిలేషన్ అనేది, సంబంధం అనేది మనతో ఉంటుంది. అందరి ముందు ఏం చేస్తున్నాడు? మోషే ఏ కార్యం చేసినా దాన్ని దీవించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్ణయము తీసుకున్నాడు. He said, no, I will not humiliate you anymore. నేను అవమానపరిచాను. ఎందుకు? ఇప్పటిదాకా నడిపించిన దేవుడు ఏం చేస్తున్నాడు? మరి మోషేతో మాట్లాడుతున్నది ఎవరికి తెలియదు కదా. ఏ విధంగా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు తెలియదు. కానీ ఆయన చేసిన క్రియను ఏం చేసినాడు? దేవుడు చూసినాడు. చూసి ఏం చేస్తే అయినాక మోషేతో మాట్లాడాను, అది వేరే విషయం, మనం సరి చేసుకున్నాడు. ఆ విధంగానే మనం ఏం చేయాలో కొన్నిసార్లు ఈ భావోద్వేగం అంటారా, అంతే కదా. అది ఏం చేయద్దు, మనము ఏం చేయద్దు, కనపరచొద్దు. దానిని మన దేవుని నీతికి ఏం కాదు, మధ్యలో ఏమన్నా దూరము రానియద్దు. ఇమోషన్స్ షుడ్ నాట్ టేక్ ఓవర్ యూ. అవసరం ఉండదు, బాధ అనిపించద్దు. అందుకే వాక్యంతో మనం మాట్లాడాలని మనం మీరు చూస్తున్నాం.
అదంగానే ఏమంటున్నాడు ఆయన మనం ఏం చేస్తాడంట, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును తన నామమును బట్టి, మన నామమును బట్టి కాదు, ఆయన నామమును బట్టి ఏం చేస్తాడంట, నీతి మార్గములలో నన్ను నడిపించును. నా స్వనీతిని కాకుండా ఆయన నీతిని నువ్వు ఆదరిస్తూ, ఆయన నీతికి నువ్వు విలువ కడుతూ, ఆయన నీతిలో నడుచుకోవాలని ఆశిస్తుంటే ఏం చేస్తాడు, ఆయన మనను నడిపిస్తాడు అని మనం ఈరోజు వాక్యము చూస్తున్నాం. కీర్తన 89:14 నీతి న్యాయములు సింహాసనముకు ఆధారము, కృపాసత్యములు నీ సన్నిధాన. Righteousness and justice are the foundation of your throne. నీ సింహాసనముకు వర్తులు, ఆధారములు. ఆయన సింహాసనము దేని మీద ఆధారపడి ఉంది, నీతి న్యాయం మీద ఆధారపడి ఉంది. ఆయన అన్యాయం చేయడు, ఆయన అవినీతికి చోటు ఇవ్వడు. అంతే. అవర్ గాడ్ ఇస్ అ రైచియస్ లార్డ్. నువ్వు చేసే మంచి కార్యముకి, ఆయనకి ఇష్టం ఉన్న కార్యానికి తప్పకుండా ఏం చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. తప్పు చేస్తే ఏం చేస్తాడు, శిక్ష అంతే. మరి దానికి క్షమాపణ కూడా దేవుడు ఏం చేసినాడు, మార్గము ఇచ్చినాడు. కానీ అదే పాపమును, అదే మార్గంలో నేను ఇంకా నడుస్తున్నాను అనుకోండి, దానికి ఏముంటుంది, శిక్ష విధించాడు. కంపల్సరీ. మోషే కూడా చూస్తున్నా. మోషే ఏం చేసినాడు, ఆ స్థానంలోకి కాలు దూరం నుంచి దేవుడు చూపించినాడు. देखो दूर से तुमको उधर जाने का आवश्यकता नहीं है అన్నాడు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ నీతి న్యాయమే ఇట్స్ అ ఫౌండేషన్ ఆఫ్ హిస్ రైచియస్నెస్. హిస్ థ్రోన్, ఆయన సింహాసనం కవి ఆధారములుగా నిలబడి ఉన్నాయని చూస్తున్నాం. సామెతలు 8:20 చివరిగా 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. నేను నడుచుచున్నాను. ఐ ట్రావర్స్ ద వే ఆఫ్ రైచియస్నెస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద పాత్స్ ఆఫ్ జస్టిస్. నీతి మార్గమునందున, న్యాయ మార్గమునందును నేను నడుచుచున్నాను. చాలు. अभी मैं नहीं जीऊँगा, मैं मरने के लिए भी तैयार हूँ. अभी कौन जिएगा मेरे में, ईशु जिएगा. నేను మరణించినా పర్వాలేదు, కానీ నాలో ఎవరు జీవించాలా, క్రీస్తే జీవించాలా. చాలు. బస్. ఈ వాక్యము మనకు ఏమైపోవాలా, మన బ్యానర్ అయిపోవాలా, మన ధ్వజము అంటారా బ్యానర్ని, మన అదే కదా జెండా, మన బ్యానర్ అయిపోవాలా. యుద్ధంకి పోతున్నట్లు ఏం చేయాలా, ఏమనాలా మనము, నీతి మార్గమునందు అనాలా. ఏమనాలా, ఐ ట్రావెల్ ఇన్ ద వే ఆఫ్ రైచియస్నెస్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ జస్టిస్. నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నివసించుచున్నాను. తప్పకుండా ఇలాంటి తీర్పు ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ నిశ్చయతతో మనం ముందుకు సాగితే తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, మనను ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు, మనము ఆయన నీతి రాజ్యంను స్థాపించిన వారముగా ఉంటాం. మనకు సమయము ఎక్కువ లేదు. చివరి రోజులో ఒకటి గమనిస్తే ఏమవుతుందంటే, ఎంతమంది న్యూమరాలజీ అంటే మన బైబిల్లో కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. అది చెప్పాలంటే కొంచెం కష్టమే, కానీ నేను అర్థం చేసుకున్నాను, చెప్తా. సంపూర్ణత నంబర్ ఏంటి, ఎంతమంది తెలుసు? సంపూర్ణతకు నంబర్ ఏంటి? 7. ఆదాము నుంచి యేసు ప్రభు వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు అయినాయి?
ఎన్ని సంవత్సరాలు అయినాయి? 4000 సంవత్సరాలు అయినాయి. 4000 సంవత్సరాలు దేవుని సన్నిధానంలో ఒక సంవత్సరం ఒక దినముకు సమానం. అవునా? అవునా కదా? సంపూర్ణతకు చెప్తున్నా. 7 రోజులు అంటే 7వ రోజు ఏం కావాలి? మనము విశ్రాంతి పొందాలి. 7వ రోజు మనం ఏం కావాలా? విశ్రాంతి పొందాలి. యేసు ప్రభువుకు మరి ఆదాము నుంచి యేసు ప్రభు దాకా ఎన్ని ఉన్నాయి? 4000 సంవత్సరాలు అంటే 4 రోజులు అయిపోయింది. యేసు ప్రభు నుంచి ఈ సమయం దాకా ఎన్ని సంవత్సరాలు అయినాయి తెలుసా? చెప్పండి. 2026 అంతే కదా? 2020 అంటే 2000 సంవత్సరాలు అంటే ఎన్ని? మళ్ళీ 2 రోజులు సంపూర్ణంగా. 2 రోజులు సంపూర్ణంగా అంటే 4 నుంచి ప్లస్ 2 6. ఇప్పుడు మనం ఏ సంవత్సరం ఉన్నాము? ఏ దినంలో ఉన్నాము? 7వ దినంలో 7వ సంవత్సరంలో మనము ఉన్నాం. అంటే ఏ సమయమైనా అది అమ్మో నిజంగా చూస్తుంటే కరెక్ట్గా ఉన్నాయి. అవి మామూలుగా కూడా లేవు, కరెక్ట్గా ఉన్నాయి. అసలు ఈ విధంగా అంటే మనం 6 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. 6000 సంవత్సరాలు. ఇక 7వ దాంట్లో ఉన్నాము. అంటే మిడ్ నైట్కి దగ్గరగా ఉన్నాము. ఇక ఏ సమయంలోనైనా టక్ సూచనలు అన్నీ చూస్తే కూడా చూడవచ్చు. ఎన్నో విధాలుగా మనము వాక్యం చూస్తే 25లో మరి ఎన్నో చూసినాము. యుద్ధాలు చూసినాము, భూకంపాలు చూసినాము, అగ్ని మంటలు చూసినాము, ఎంతో నష్టము చూసినాము, 100 ఫీట్ల సముద్రము గోడలు చూసినాము. ఆస్ట్రేలియాని కొట్టుకపోయింది మొత్తం. బర్మాలో భూకంపము 7.7లో ఏమైపోయిందంటే ఇలా డివైడ్ అయిపోయింది ల్యాండ్. ఇంకా మస్తున్నాయి. నేను అదే ఉండే నా వాక్యం, కానీ ఈరోజు నేను చెప్పలేకపోయినాను. అది ఒక గంట జరుగుతుంది. కానీ ఎన్నో ఆ సూచనలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా జరిగినాయి. ఏంటి? శ్రమకాలముకి ప్రసవ వేదనలు ఎలా ఉంటాయో నొప్పులు మొదలు అయినాయి. అవి ఏమైతే ఇంకా ముందుకు పోతుంటే తీవ్రతగా అవుతుంటాయి, ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ అవుతుంది. అది ఎక్కువసార్లు వస్తుంటాయి, తీవ్రత కూడా ఎక్కువ అవుతుంటాయి. మరి మనం సిద్ధంగా ఉన్నామా? మనం మన జీవితాన్ని సరి చేసుకుంటున్నామా? ఆయన నీతిని, ఆయన న్యాయంని మనము అనుసరిస్తున్నామా? అన్ని విధాలుగా ఆయనకు ఇష్టలుగా జీవిస్తున్నామా? లేకపోతే నా స్వనీతి నుంచి నా ఇష్టాల ప్రకారం మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్నించుకోండి. తప్పకుండా సరి చేసుకుందాము. దేవుడు ఎంతో 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 కనికరం కృపామయుడై ఉన్నాడు, కరుణామయుడై ఉన్నాడు. క్షమిస్తాడు మనను. అందుకే ఇంకా సమయం ఇస్తున్నాడు. చేసుకుంటే తప్పకుండా దేవుడు మనను ఆయన రాకడ కోసము సిద్ధపరచుకుంటూ ఆయన నీతి రాజ్యం స్థాపించు వారిలో మనల్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. ఈ వాక్యం మనకు అందరికీ దీవెనకరంగా ఉండునుగాక.